జడ్జిమెంట్ ముందు చెప్పాలి జైలుకి వచ్చేస్తారు. ఫస్ట్ టైం వరంగల్ బ్లాస్ట్ బాంబుల బ్లాస్ట్ ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు గారిని సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. TWH143 జిల్లా అధ్యక్షులు మస్తఫ్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలకి పంచుకోదలుచుకున్నాం. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పడి 35 సంవత్సరాలు, ఈ భవనంలోకి వచ్చి అంటే ఈ స్థలంలోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుండని పూర్వ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి గారు సూచనలు చేశారు. అలాగే సభ్యులకు ఇంకా 1-2 పనులు చేస్తే బాగుంటుంది, అందరూ కూడా ప్రస్తుతం చేస్తున్న ఇన్సూరెన్స్ కార్యక్రమం పట్ల సంతోషంగా ఉన్నారు. మరియు సొంత ఇంటి జాగాలు కూడా ఇస్తే బాగుంటుందని అందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇంతకుముందే గాడిపల్లి మధు గారు చెప్పారు, మిగిలిన వక్తలందరూ కూడా ఇటు శ్యామ్ గారు కావచ్చు, మిగిలిన సంతోష్ గారు కావచ్చు, అందరూ ఏదైనా కూడా ఒక సొంత ఇంటి స్థలం, సొంత ఇంటి వాళ్ళమైతే బాగుంటుంది. ఈ కళ దాదాపుగా 3 దశాబ్దాలుగా ఈ కళ అలాగే మిగిలి ఉంది. ప్రభుత్వాలతో చేస్తాయనుకుంటే చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా చేస్తామని తప్ప చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇది విమర్శలకు వేదిక కాకపోయినా ఉన్నట్లుగా మాట్లాడుకోవాల్సిన వేదిక. కాబట్టి ప్రైవేట్లో మనం చేస్తామనుకున్నది ఆగస్టు 15 రోజు ప్రకటిస్తామని అంతకుముందే ప్రకటన చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని విమర్శలు, మరికొన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా మనల్ని అడ్డుకునే ప్రయత్నాలు, ఇవన్నీ చేసిన ధర్మిలా చేసేది అత్యంత పారదర్శకంగా చేస్తున్న సమయంలో కొంత సంయమనం పాటిస్తే తప్పేం కాదు, ఒక అడుగు వెనక్కి తగ్గితే ఓడిపోయినట్లు కాదని పెద్దలు చెప్పిన విధంగా కొంత ఎక్సర్సైజ్ ఇంకా తీవ్రం చేసి వచ్చే విమర్శలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్సర్సైజ్ చేసి మరింత గట్టిగా ముందుకు వెళ్ళడం కోసం కొంత సంయమనం పాటించి ఒక 10 రోజులు ఆగుతామనుకున్నాం. 1వ తారీఖు లోపుగా దానికి సంబంధించిన ప్రకటన గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ గారు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు, లోకల్లో ఉన్నటువంటి హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటరమణ గారు, అలాగే ఐజేయుకు సంబంధించిన పెద్దలు వేణుమాధవ్ గారు, సంతోష్ గారు, మధు గారు, ఇంకా మిగతా మా కార్యవర్గానికి సంబంధించిన 23 మందిని కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకుని ప్రైవేట్లో స్థలాలు ఇవ్వడానికి 1వ తారీఖు లోపు మేము ప్రకటన ఎట్టి పరిస్థితిలో చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానాలకు కూడా తావులేదని ఈ వేదిక నుంచి చెప్తున్నాం. అలాగే ఇప్పటి వరకు మూస పద్ధతిలో కాకుండా కాస్త మేము వచ్చాక కొత్త పద్ధతిలో ప్రెస్ క్లబ్ అకౌంట్లో ఏనాడు కూడా 6 డిజిట్లు అంటే ₹1,00,000 కంటే ఎక్కువ ఏ రోజు నిల్వలేవు. కానీ మేము వచ్చినాక 1/2 కోటి దాటిచ్చిన ఘనత కూడా మా కమిటీదే. తదనంతరం సభ్యుల కోసం మొన్న ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టాం. ప్రస్తుతం ఇంకొక 36-37 మంది అయితే ఆ పని కూడా 100% కంప్లీట్ అవుతుంది. వివిధ కారణాల వల్ల కొంతమంది సభ్యులు ఆలస్యంగా వస్తున్నారు. చివరి మనిషి వచ్చే వరకు, చివరి సభ్యుడు వచ్చే వరకు కూడా ఇన్సూరెన్స్ల కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 100% ఇన్సూరెన్స్లు చేయించే బాధ్యత కూడా మా కమిటీ తీసుకుంటుంది. ఇప్పటి వరకు క్లబ్ ఏర్పడి 35 ఏళ్ళు అయితే మేము వచ్చాక 2 ఏళ్ల నుండి మాత్రమే గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన ఘనత మాదే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కాంపిటీషన్ పెట్టిన ఘనత కూడా మాదే. రాబోయే రోజుల్లో అంటే ఇంకొకటి ఇన్సూరెన్స్ చేయించిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు, ఏ క్లబ్ కూడా సభ్యులను సభ్యులుగా చూసింది తప్ప సభ్యులను మనంగా చూసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, కుటుంబ భద్రత కోసం మాత్రం ఎవరు ఆలోచించలేదని చెప్పొచ్చు. అవన్నీ ఆలోచించి మేము ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని
సభ్యులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా చేయించిన ఘనత కూడా మా కమిటీకే దక్కుతుందని సందర్భంగా చెబుతూ మరికొద్ది రోజుల్లో అంటే 21వ తారీఖు పెద్దలు గుర్తు చేసిండు 1వ తారీఖు లోపు ప్రైవేటు స్థలాలకు సంబంధించిన ప్రకటన కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అన్ని యూనియన్ల నేతలు గౌరవ సభ్యులందరూ కూడా సహకరించాలి. విమర్శలు చేసేటప్పుడు చేయండి, దాన్ని విమర్శను సద్విమర్శగా తీసుకునే మనసు మాకు కూడా ఉంది. ఏదైనా లోటుపాట్లు ఉంటే విమర్శిస్తే తప్పులేదు, కానీ అదే పనిగా విమర్శలు చేయడం వల్ల మెజారిటీ సభ్యులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అలాంటి పనులు చేయవద్దని గౌరవ సభ్యులను ఈ వేదిక నుండి కూడా కోరుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇటు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి డిసెంబర్ లోపు ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు మేము మా కమిటీ సభ్యులను సంప్రదించి మా కమిటీ సంప్రదించి యూనియన్లను సంప్రదించి పూర్వ ప్రెస్ క్లబ్కు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఒక కార్యక్రమాన్ని వినూత కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వేదిక నుంచి ప్రకటిస్తూ గౌరవనీయులు శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ గారు మాట్లాడే ముందు మా క్లబ్ పక్కన ఒక 600 గజాల స్థలం ఉంది సార్. దాంట్లో ఒక అదనపు భవన నిర్మాణం చేయాలని మా కమిటీ సంకల్పించింది. దయచేసి దానికి ఒక 20 లక్షల రూపాయలు కేటాయించాలని ఈ వేదిక నుండి కోరుతున్నాం. ఈ సందర్భంగా మీరు వచ్చిన పని వేరు, కానీ సందర్భం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. దీన్ని ప్లీజ్ కమిటీ సభ్యులు కూడా వేదిక మీదకి రావాలి. సార్కు చిన్న రిప్రజెంటేషన్ ఇస్తాం కాబట్టి ఎవరున్న కమిటీ సభ్యులు ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు నాగరాజు గారు, కార్యదర్శి సదయ్య గారు, కోశాధికారి సోదరుడు అమర్ గారు, సోదరులు మధు గారు, ఫోటో వీడియోగ్రాఫర్ అధ్యక్షుడు సుధాకర్ గారు, ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సోదరులు మల్లేశ్వర్ గారు, చారి గారు మరియు లింగమూర్తి గారు, ముందు కూర్చున్న అనేక మంది ఆత్మీయ మిత్రులు, అందరితో వ్యక్తిగతంగా అందరితో పేరు పేరున అనుబంధం ఉంది. ప్రెస్ క్లబ్లో ఒక కార్యక్రమానికి రావడం అంటే నేను బయటికి నుంచి వచ్చిన వాడిగా అనుకోను, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అనుకుంటా. ఎప్పుడైనా ఇందులో నేను కూడా భాగస్వామిగానే ఉన్నా. చాలామంది యువ మిత్రులకు తెలియకపోవచ్చు, కానీ మీ అసోసియేషన్ ఏర్పడి ఆ డిపిఆర్ ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి మొదలుకొని దీనికి ఒక స్థలం ఇవ్వడం, ఈ స్థలంలో ఒక రూమ్ హౌసింగ్, అప్పుడు రామారావు గారు ఉండే, మనకు ఆర్టీఓ ఉన్న రామారావు గారు హౌసింగ్ కూడా వారే ఇన్ఛార్జ్గా ఉండే, ఈడీగా ఉండే, వారిని రిక్వెస్ట్ చేసి ఒక మోడల్ హౌస్ కట్టించినాం కింద. అదే మన ఆఫీస్ మొదటి కార్యాలయం అదే కార్యాలయం ప్రెస్ క్లబ్కు. ఇందులో మొదటిసారి మేము శ్రమదానం కూడా చేసినాం. నేనే కాదు, ఆజింజాయ మిల్లు కార్మికులు అందరం వచ్చి శ్రమదానం కూడా చేసినాం. ఇందులో దీన్నంతా ముందరంతా లెవెల్స్ చేసి బూర్దిగడ్డ లాగుండే, మనకు అంతా మట్టి పూసి అంతా ఉండే. సరే, అంచెలంచెలుగా ఎదిగి మీరు ఈ స్థాయికి వచ్చినందుకు మేము అందరం గర్వపడతాం. ఇంకా దీన్ని సమున్నతంగా ముందుకు తీసుకుపోవాలని నేను మనసారా కోరుకుంటూ, అందుకు కావాల్సిన సంపూర్ణ సహకారాలు మా నుంచి ఎల్లప్పుడూ ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులు ఇప్పటిదాకా అనేక మంది ఫోటోగ్రాఫర్స్ తీసుకున్న అంశాల గురించి మాట్లాడడం జరిగింది. దాదాపు మా మల్లేశ్వర్ అయితే రోజు పాఠాలు బోధిస్తూనే ఉన్నాడు అనేక మందికి. రోజు ఈజ్ యాక్టివ్ జర్నలిస్ట్ కూడా. రోజు పత్రిక తెరవగానే ఏదో ఒక పేపర్లో, దాదాపు తెలుగు పత్రికలల్లో ఎక్కడో కాడ కనపడుతూనే ఉంటాడు. రోజు పొద్దున మల్లేశ్వర్ని ప్రత్యక్షంగా చూసినట్టే ఉంటుంది. మరి మిత్రుడు మా లింగన్న గురించి అయితే ఫోటోగ్రాఫర్ దాంట్లో మనం చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ పెట్టి వరంగల్లో ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి, ఎప్పుడో ఉండే పాతది వరంగల్, బహుశా మా జయా ఫోటోగ్రాఫర్స్ సంబంధించిన మిత్రులు ఆ రోజులలో రవివర్మ గారు వాళ్ళంతా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నో ఏళ్ల క్రితం, మళ్ళీ దాన్ని పునరుద్ధరించిన ఘనత కూడా లింగమూర్తి గారిది. అనేక సంవత్సరాలు
మరి ఫోటోగ్రఫీ అసోసియేషన్ కూడా నడుపుతూ దాంట్లో కూడా క్రియేటివ్ కార్యక్రమాలు ఫోటోగ్రాఫర్స్ కూడా అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. వారికి కూడా క్రియేటివిటీ పెంచుకోవడానికి లేదా కంపెనీస్ నుంచి సహకారం అందించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేసినాం. వారి కార్యక్రమంలో కూడా ఇక్కడ మేము అనేక సందర్భాల్లో పాల్గొన్నాం. ఇవాళ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్కి వచ్చినప్పుడు మిత్రులు అనేక విషయాలు చెప్పినారు. ఎట్లయితే ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుందన్నారో అనేక అక్షరాలకు అది హేతువైతుందో నేను అనుకుంటా ఒక్క ఫోటో వందలాది వార్తలకు కూడా హేతువైతుంది. ఆ ఒక్క ఫోటో మీద అనేక వార్తలు రాయొచ్చు. అసలు సింగిల్ ఐటమ్ దాని నుంచి అనేక యాంగిల్స్ నుంచి కూడా వార్తలు రాసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిత్రులు ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు నాకు వస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా చాలా గొప్పగా ఉంటాయి కొన్ని ఫొటోస్. అసలు ఇంపాసిబుల్ అది అవి దొరకడం అనేది చాలా కష్టం క్యాప్చర్ చేయడం. అది కాకపోతే ఇలా సెల్ ఫోన్ వచ్చినాక చాలామంది దాన్ని క్యాప్చర్ చేయగలుగుతున్నారు. కానీ ఇవాళ ఫోటోగ్రాఫర్గా ఉండి పట్టుకోవడం అనేది చాలా అరుదైన అంశం. అరుదైన దృశ్యాలని మరి మనం ప్రజల ముందు పెట్టే దీంట్లో చాలా స్పోర్టివ్నెస్, స్పార్క్నెస్, ఆ స్పార్కింగ్ ఉండాలి. అది ఉండి దాన్ని పట్టుకునే శక్తి ఉన్నప్పుడే మాత్రమే దాన్ని మనం బలంగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని ఫోటో జర్నలిస్టులు చెప్పినట్టు మరి ఆనాటికి ఈనాటికి స్పీడ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు నేను అనేక మంది మిత్రులు సీనియర్ జర్నలిస్టులతో కూడా నేను పనిచేసాను. నేను అనుకుంటా మీకు అందరికీ ఇవాళ ఉండకపోవచ్చు. లక్ష్మీపతి గారు, విఎల్ నరసింహరావు గారు, మరి పెండం శ్రీనివాసరావు గారు, ఆ జనరేషన్ వాళ్ళు కూడా మేమంతా యాక్టివ్గా అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాతో ఉండరు. అప్పుడు ఏం చెప్పేదంటే ఒక ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసి చెప్పి ఆడపోయి ఒక ఫోటో తీసుకొచ్చుకోపోయా అని. ఆ ఫోటో తీసుకొచ్చుకుంటే వీళ్ళు వార్త రాసేది అంతే. ఆ ఫోటో పంపాయను, మా ఫోటోగ్రాఫర్ పంపుతాడు, ఈ వార్త వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది. ఇవాళ అట్లా లేదు. వార్త రాసే అతను ఇతనికి ఒక డాక్యుమెంటరీ లాగానే ఆ నిమిషం ఏమవుతున్నదని ఫోటోగ్రాఫర్ని కూడా అదే రకంగా నేను అనుకుంటా. ఓసారి మన ఫోటోగ్రాఫర్ తీసేది ఆ నిమిషంలో దాని కెపాసిటీ ఎంత ఉన్నదో అంత మ్యాక్సిమం కెపాసిటీలో క్లిక్ చేస్తున్నారు. అసలు దాని కెమెరా స్పీడ్ ఎంత ఉన్నదో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నారు. ఇంత సర్వీస్ అనేది గతంలో లేదు. మేమంతా కొడాక్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. కొడాక్ ఫిలింలు, కొడాక్ కెమెరాని పట్టుకొని మరి బొమ్మలు తీసుకుంటా మద్రాసు పోయినప్పుడు సినిమా యాక్టర్ల పక్కన నిలబడి ఏదో ఒక ఫోటో తీసుకోవాలనే బాపతి గాను. ఇప్పుడు కొడాక్ అనేది ప్రపంచం నుంచి అంతరించిపోయింది. అసలు కొడాక్ కంపెనీ లేదు ఇవాళ. ఇప్పటి జనరేషన్ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వాళ్ళకి కొడాక్ గురించి చెప్తే వీడియో ఎక్కడ పాతకాలపు మనిషి అని చూస్తారు. అది కూడా ఓల్డ్ దాంట్లో ఉంటుంది. ఇవాళ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ కెమెరాస్, లేటెస్ట్ పద్ధతులు. మరి దీంట్లో మనం చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్న దాంట్లో వాస్తవంగా నాకు నచ్చింది ఏమిటంటే సామాజిక స్పృహ కూడా బలంగా ఉంది. మన ఫోటోగ్రాఫర్స్ తీసిన దాంట్లో మన ఫొటోస్లలో సామాజిక దృక్పథం కూడా ఉంది. జర్నలిస్టుకు ఏ రకమైన టెంప్టేషన్, ఏ రకమైన మైండ్ సెట్ ఉండాలో మన ఫోటోగ్రాఫర్కి డబుల్ ఉన్నాయి. అవి ఇటు ఫోటోగ్రాఫర్గా అటు ఒక జర్నలిస్ట్గా దాన్ని ఎంత బాగా ప్రొజెక్ట్ చేయొచ్చు అనే ఆలోచనతో వారు ఈ ఫోటోలు తీసినందుకు కూడా నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో దీన్ని మరింత జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ కాంపిటీషన్స్ నిర్వహించాలని సోదరుడు మరి నాగరాజు గారిని కోరుతూ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో నన్ను కొంత అడిగినారు. వాస్తవంగా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ 2 years నుంచి బడ్జెట్లో పెడుతున్నారు కానీ డబ్బులు ఇస్తలేరు. బడ్జెట్లో మాకందరికీ సిడిపి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ వచ్చినట్టు మేమే తీర్మానం చేస్తాం, బడ్జెట్ పాస్ చేస్తాం, కానీ ఈ జీవోలు రావు. ఆ జీవోలు ఏమాత్రం రిలీజ్ అయినా, ఏమాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినా మొట్టమొదటి నేను ఇచ్చేది జర్నలిస్ట్ అసోసియేషన్కి ప్రెస్ క్లబ్కి ఇస్తాననే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది సింపుల్గా అయ్యే కార్యక్రమం కాదు. మరి ఏ కార్యక్రమమైనా అందరం కలిసికట్టుగా చేయిచ్చి పనిచేస్తేనే అయ్యే కార్యక్రమం. గతంలో కూడా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా
ప్రెస్ క్లబ్ కానీ మిగతా వాళ్ళకు కానీ మిత్రులు ఏ కార్యక్రమం చెప్పినా దానికి మా చేయూతనివ్వడానికి ఈ వ్యవస్థకు పనిచేసినాం. మిత్రులు చెప్తున్న అనేక విషయాలు జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, ఫోటోగ్రాఫర్ మిత్రులు కావచ్చు, వాస్తవంగా లేబర్ యాక్ట్ దురదృష్టకరమైన చట్టాలు తయారు చేసిన దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే దాదాపు 24-25 చట్టాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి 4 కోడ్ల కింద వేజ్ కోడ్ అని మిగతా కోడ్స్ కింద 4 కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాస్తవంగా వేజ్ కోడ్లో మీ జర్నలిస్టులను కూడా పెట్టినారు, సినిమా యాక్టర్లను కూడా పెట్టినారు, అనేక మందిని పెట్టినారు. తర్వాత మేము ఎప్పుడో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మా శ్రీనివాస్ రెడ్డి గారు మిగతా మిత్రులు మా పార్లమెంట్ కమిటీ ముందట రిప్రజెంట్ చేయడానికి వచ్చినారు. ఢిల్లీలో ఉండే మీ సీనియర్ జర్నలిస్టులు కొంతమంది స్వతంత్ర ఉద్యమ కాలంలో కూడా కొంత ఎర్లీ డేస్లో కొంత టచ్ ఉన్నవాళ్ళు, చివరి దశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన జవహర్లాల్ నెహ్రూ గారితో కానీ మిగతా వాళ్ళతో కొంత పరిచయాలు. అప్పుడు ఆ రోజు యంగ్ పీపుల్, ఇప్పుడు ఓల్డ్ అయినారు, వాళ్ళు 90 ఇయర్స్ పైన ఉంటారు. వాళ్ళు కూడా మా ముందుకు వచ్చి మాట్లాడుతుండే. వస్తే మేము చెప్పినాం, మీ యాక్ట్ ఎప్పుడో పాస్ అయింది, పలానా డేట్ నాడు పార్లమెంట్ ఆమోదమైంది, మిగతావి మాత్రమే కమిటీస్కి రెఫర్ అయినాయి, వాటి చట్టాలు చేస్తున్నాం మేము. దీంట్లో ఆ హెచ్ఆర్ రిలేషన్స్ దాని మీద వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి వచ్చినారు. ఆ రోజు చెప్పినాం, మీ మీద ఆల్రెడీ క్లోజ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం, మీ మీద చట్టం చేసి అవతల పడేసింది, ఇప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్ సోదరుల మీద ఉందని కూడా చెప్పినారు. ఇవాళ ఎవరైతే అసంఘటిత రంగంలో ఉన్నారో, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారో, దాంట్లో జర్నలిస్టులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రెండోది ఏంటంటే పత్రికలు కూడా. ఇవాళ ఏ పత్రిక కూడా డైరెక్ట్ ఎంప్లాయీ లేదు, ఏ పత్రిక కూడా మేము డైరెక్ట్ ఎంప్లాయీగా చూపెట్టదు. దానికి ఒక ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీ కింద మిగతా వాళ్ళు పనిచేస్తారు. అది కూడా అందరినీ మోసం చేసే పద్ధతుల్లోనే వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒక ఫ్యాక్టరీ ఉంటుందంటే ఆ ఫ్యాక్టరీ పోతే వీడు ఫ్యాక్టరీ ఎంప్లాయీ అన్నట్టు, ఫ్యాక్టరీలో కూడా వీడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అని పెట్టే పరిస్థితి. వాస్తవంగా నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా లేబర్ కమిటీలో ఉన్నా కాబట్టి అనేక ప్రాంతాలు కూడా పర్యటించినాం. 1000 కోట్ల సంపద ఉంటుంది మనకు, 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి, కానీ పర్మనెంట్ వర్కర్స్ 400 మంది ఉంటారు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ 6000 మంది ఉంటారు. ఈ దుస్థితి దేశవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాల తప్పుడు విధానాల మీద అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. అందులో జర్నలిస్టులు ఏం అతీతం కాదు. ఖచ్చితంగా వార్త రాసి సమాజాన్ని ఎంత చైతన్యవంతం చేస్తామో మనల్ని మనం చైతన్యపరచుకొని ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఏవైతే చట్టాలు కానీ మిగతా వారి సంక్షేమం కోసం చూస్తలేవు. ఇంటి స్థలాలు కంపల్సరీగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అది ప్రభుత్వాల బాధ్యత. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి స్థలం చూపెట్టడము, ఇలా ఆహార భద్రత కింద మనం సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తున్నాం. అదేవిధంగా మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అందులో జర్నలిస్ట్ సోదరులకు టాప్ ప్రియారిటీలో ఇవ్వాలని ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తా. నా రిక్వెస్ట్ ఏమిటంటే, నాకు ఆఫీస్ ఉంటుంది, అది అసెంబ్లీలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ వెనుకున్నది, ఇంకొక నెల దాటితే అసెంబ్లీ లోపట్నే ఉంటుంది. అది కూడా మా ఆఫీస్ని మీ ఆఫీస్ అనుకొని వాడుకోండి దయచేసి. నా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను చెప్తాను, మా ఆఫీస్ని మీ ఆఫీస్ అనుకోండి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా మీరు ఎక్కడో తిరగాల్సిన అక్కర్లేదు. మరి పబ్లిక్ గార్డెన్ పక్కన గన్ పార్క్ ఎదురుగానే మరి మా ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఒక సెంటర్ పాయింట్ మీకు, మీరు పోయే అన్ని ప్రాంతాలకు కూడా అనువుగా ఉండే ప్రాంతం కాబట్టి అక్కడికి మీరు రావచ్చు, మీ కార్యాలయంగానే వాడుకోవచ్చు, మీకు ఉండే రిప్రజెంటేషన్స్ అన్నీ అక్కడి నుంచే పంపించే ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా నా ఆఫీసు అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడికి ఆహ్వానించిన మిత్రులకు, ప్రెస్ క్లబ్ వరంగల్, గ్రేటర్ వరంగల్ శాఖ వారికి, కార్యవర్గ సభ్యులకు, ఇవాళ అవార్డు గ్రహీతలందరికీ, అందరూ మిత్రులు
ఇవాళ అవార్డు గ్రహీతలే కాకుండా మిగతా ఫొటోస్ కూడా డిస్ప్లేలో పెట్టిన మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.